ఉపదేశమును తిరస్కరించెదరు. సామెతల గ్రంథం అదేనా? 1వ అధ్యాయం 7వ వాక్యం. 1:7 అది ఇంకో 3:7 అండి. 3:7 అది కూడా చదవాలి. 3:7 నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము. అప్పుడు నీ దేహానికి ఆరోగ్యమును నీ ఎముకలకు శక్తువును కలుగున్నది. ఏమనుకోవద్దు అంటాడు దేవుడు. నేను చాలా మంది నేను జ్ఞానిని కదా అని నీవు అనుకోనవద్దు. యెహోవా యందు అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటమే జ్ఞానానికి మూలం. అర్థమైందా? కొంతమంది నేను చాలా తెలివైన ఉన్నా అంటాడు. అవును, నేను జ్ఞానం అంటాడు. నీకేడు తెలుసు అంటాడు. అలాగ అనుకోవడం తప్పంటది వాక్యం. అంటే ఏమీ తెలియదు అనుకుంటే ఎంత అయినా తెలుసుకోకండి. నాకు అంతా తెలుసు అనుకుంటే అది పేరు తెలియదు. అంటే అంత వాక్యం కూడా దానికి ఏకీభవించదు. నేను జ్ఞానిని కదా, నాకు అంత తెలుసు కదా. అర్థమైందా? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటే చెడుతనంలో విడిచిపెట్టేది జ్ఞానం. జ్ఞానం సింపుల్ గా ఇచ్చాడు దేవుడా. అయితే ఆయన యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము. అంతే అంతే, చెడుతనం విడిచిపెట్టాలి. ఇప్పుడు భయభక్తులు కానీ భయభక్తులు కానీ చెడుతనం విడిచిపెట్టాలి. ఈ భయము భక్తి లేకుండా నేను చెడు దూరంగా ఉన్నాను, చెడు విడిచిపెట్టానంటే కుదరదు. చాలా మంది అదే అనుకుంటాను. అది కుదరదు. ఏంటంటే నేను తాగను కదా, నేను మోసం చేయను కదా, నేను వ్యభిచారం చేయట్లేదు కదా, విగ్రహారం చేయలేదు కదా అని అనుకుంటాను. అది జ్ఞానం కాదు. అది జ్ఞానం కాదు. భక్తి కూడా కాదు. అది జ్ఞానం కాదు. చెడుతనము విడిచిపెట్టి భయభక్తులు కలిగి ఉండాలి. భయభక్తులు అంటే భయం ఉండాలి, భక్తి ఉండాలి. ఏదో ఒకటి సరిపోతుంది. భయం ఉన్నాడు భక్తి ఉండాలి, భక్తి ఉన్నాడు భయం ఉండాలి. ఇంకా భయం ఉన్నాడు భక్తి లేదు, భక్తి ఉన్నాడు భయం లేదు. మీకు అర్థమైంది? అంటే స్వబుద్ధిని నేను జ్ఞానిని కదా అనవద్దు. నీ సొంత బుద్ధిని ఆధారం చేసుకోవద్దు. అర్థమైందా? నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోకూడదు. మన సొంత బుద్ధి మీద మనం ఆధారపడకూడదు. దైవత్వం మీద ఆధారపడాలి, దేవుని బుద్ధి మీద ఆధారపడాలి. అప్పుడు అది జ్ఞానం. కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు అంటాడు, చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము అనుకుంటా. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక మనం ఎక్కడికి వచ్చాము? మూడో అధ్యాయం అండి. 3వ అధ్యాయం 19వ వచనం. 3లో 19 లేదు ఉందండి. లేదా 2లో 19, 3లో 19 ఉందండి. చూడండి, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక. మొదటి కొరింథీ జ్ఞాని అగినట్టు వాడు కావాలను 18 చదువు. ఎవడను తను తాను మోసపరుచుకొనకూడదు. మీలో ఎవడైనను ఈ లోకమందు తాను జ్ఞానినని అనుకుని ఎడల జ్ఞాని అగునట్టు వెలువాడు కావాలి. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెళుతాను. దేవునికి స్తోత్రం. ఈ లోక జ్ఞానం దేవుని దృష్టికి వెళుతాను. పక్క వెళుతానండి. లోక జ్ఞానం దేవుని జ్ఞానం సరిపోదు. మీకు అర్థమైందా? లోక జ్ఞానం తర్వాత ఇది ఒకసారి ఎలీషా జీవితంలో 2వ రాజుల గ్రంథంలో ఏం చదువుతున్నారు కదా. సరే, నయమాన్ గురించి
నయమాను తాలూకా విషయం కొంచెం మాకు వివరించండి. అలాగే ఎలాగ రోగం బాగుపడిందని. ఎలీషా 310 పేజీ నెంబరు 5వ అధ్యాయము. సిరియా రాజు సైన్యాధిపతి నయమాను ఒక ఉండెను. అతడు యెహోవాచే సిరియా దేశం జయం కలుగు చేస్తున్నాను. ఒకసారి వాక్యం తీస్తారు కదా. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం. దాని మీద కొంచెం వివరణ ఇవ్వండి. అంటే ఆయనకున్నటువంటి రోగం ఎలా బాగుపడింది? ఆయనకున్నటువంటి రోగం అసలు ఎందుకు ఆ రోగం ఎందుకు వచ్చింది? ఆ రోగం ఆ రకంగా ఎందుకు పోవాలి? ఏ మందులు వేసుకుని పోవాలి కదా. అది పోదు, అది గర్వం వల్ల వచ్చింది, పాపం వల్ల వచ్చింది. అదే ఒకసారి చూడండి, వాక్యం వివరించండి. 2వ రాజుల గ్రంథం 310 పేజీ. 312. చూడండి, సిరియా రాజు అయిన సైన్యాధిపతి నయమాను అనే ఒక మనిషిలో ఉన్నాడు. అతను యెహోవా చేత సిరియా దేశమునకు జయం కలుగు చేసి ఉంది గనుక అతడు యజమాని దృష్టికి గనుడై దయ పొందిన వాడు అయిన. అయితే అతడు మహాపరాక్రమశాలి అయి ఉంది. కానీ అతడు అది విషయం అండి. బయటికి చాలా మంది పరాక్రమ గలవారు గాను, విరాక్రమ గలవారు గాను, పెద్ద ఉన్నతనం గాను ఉంటారు. బయటకు ఉంటారు, కానీ లోపల వాళ్ళకి ఏదో ఒకటి రోగం ఉంటది, లోపం ఉంటది. ఈ నయమాన్ పరాక్రమశాలి. అతని పాట ఆ దేశంలో ఎవడు లేడు, బలవంతుడు. కానీ ఆయనకి ఏముంది? కుష్ఠరోగం ఉంది. కుష్ఠరోగం అది బయటకు కనబడదు. అది అర్థమైందా? హృదయంలో అంత భయంకరమైన కుష్టి. అయితే ఉన్నట్టే. అయితే అతను ఏమయ్యాడంటే బయటకైతే ఏదో కొందరు బయటకు బాగుంటారు, ఏదో లాభం ఉంటుంది. ఈయన సైన్యాధిపతి, ఒక సైన్యానికి అధిపతి, కానీ ఇంకో రోగం ఉంది. ఏ రోగం అంటే కుష్ఠరోగం. అర్థమైందా? అయితే ఆ కుష్ఠరోగం పోవడానికి తన ఇంట్లో ఉన్న పని పిల్ల, దాసి అని పిల్ల ఎంత ప్రయాసపడుతుంది యజమానుడి కోసం. చదువుతారా? చదవండి. అతడు మా సిరియన్లు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశం మీదకు పోయిండు. వారు అతడి నుండి ఒక చిన్నదాన్ని చెరగొని తేగా అది నయమాను భార్యకు పరిచారం చేయకుండా అది షోమ్రోన్లో ఉన్న ప్రవక్త దగ్గర నా ఏలిన వాడు ఉండవని నేను ఎంతో కోరుచున్నాను. మనసులో అనుకుంటాను. ఇప్పుడు చిన్నవాళ్ళకి దయ ఉంటదండి, జాలి ఉంటదండి, ప్రయాసం ఉంటదండి. పెద్దవాళ్ళకి ఉండదు. తన యజమానుడు బాగుపడాలని, తన యజమానుడు స్వస్థపరచబడాలని, ఫలానా దగ్గర దైవజనుడు ఉన్నాడని ఒక ఆలోచన కలిగి ఉంది, కానీ డైరెక్ట్ చెప్పలేదు. ఇప్పుడు మన ఊరు మన ఎమ్మెల్యే గాని ఎంపీ గాని మనం చెప్పగలరు, మన స్థాయిని బట్టి చెప్పలేదు. తన అలాగా ఆలోచిస్తుంది. చదవండి. అది నయమాను భార్యకు పరిచారం చేయొచ్చు. నయమాను భార్యకు పరిచారం చేస్తుంది. అది షోమ్రోన్లో ఉన్న ప్రవక్త దగ్గర నా ఏలిన వాడు ఉండవాలని నేను ఎంతో కోరుచున్నాను. అప్పుడు నా ఏలిన వాడిని కలిగిన కుష్ఠరోగం బాగు చేయనని తన యజమానురాలతో అనిన. నయమాను రాజు యొద్దకు పోయి ఇశ్రాయేలు దేశం చిన్నది చెప్పిన మాటలను అతనికి తెలియజేయగా సిరియా రాజు నేను ఇశ్రాయేలు రాజునకు దూత చేత పత్రిక పంపించిన ఆజ్ఞ ఇచ్చిన కనుక అతడు 20 మనుగుల వెండి 1,20,000 రూపాయల బంగారమును 10 దుస్తుల బట్టలను తీసుకుని పోయి ఇశ్రాయేలు రాజునకు పత్రికను అప్పగించాను. ఎవరు? నయమాన్. ఉద్దేశం ఏంటంటే వాళ్ళకున్న స్థాయిని బట్టి, స్టేటస్ ని బట్టి డబ్బుతో కొనొచ్చు, లేదా బహుమానంతో కొనొచ్చు, బంగారంతో కొనొచ్చు అనుకుంటున్నాం. ఇప్పుడు దేవుడు ఏదైనా ఉచితంగా ఇవ్వగలడు. ఆ ఉచితంగా ఇచ్చినటువంటి తన యజమానుడు పొందాలని పనిపిల్ల ఆశ. ఈ యజమానుడు ఆశ అంటే నేను ఏదైనా ఇచ్చే డబ్బు కానీ, బంగారం కానీ, వెండి కానీ, అధికారం కానీ ఉపయోగించుకుందామని అనుకుంటాడు. తన ఆలోచన పత్రిక ఉన్న సంగతి మనగా వచనం కూడా చెప్పండి. 6వ వాక్యం. ఆ పత్రికలో ఉన్న సంగతి ఏదనగా నా సేవకుడైన యజమాను నయమానునకు కలిగిన కుష్ఠరోగం నీకు బాగు చేయవలని ఈ పత్రికను అతని చేత నీకు పంపించి ఉన్నాను. ఇశ్రాయేలు రాజు ఈ పత్రికను చదివి వస్త్రములు చింపుకొని చంపుటకును బతికించుటకు నేను దేవుణ్ణా, ఒకరిని కలిగిన కుష్ఠరోగము మార్పు నేను నా ఎత్తు పంపుట ఏమే, నాతో కలహానికి కారణం అతడు ఎట్లు వెతుకుతున్నాడో మీరు ఆలోచించుకోండి. ఇశ్రాయేలు రాజు తన వస్త్రాలను చింపుకున్న సంగతి దైవజనుడు ఎలీషా వినబడినప్పుడు అతడు నీ వస్త్రంలో నీవు ఎందుకు చింపుకుంటుంది? ఇశ్రాయేలులో ప్రవక్త ఎవరు ఉన్నాడని అతనికి తెలియబడినట్లు అతను నా యొద్దకు రమ్మని ఆయన రాజుకు వర్తమానం పంపింది.
నయమాను గుర్రములతోనూ రథములతోనూ వచ్చి ఎలీషా ఇంటి ద్వారం ముందు నిలిచి ఉండగా, ఎలీషా, నీవు యొర్దాను నదికి పోయి 7 మార్లు స్నానం చేయము, నీ ఒళ్ళు మరలా బాగా నీవు శుద్ధి అవుతున్న అతనితో చెప్పి దూతను పెంపను. అందుకు నయమాను పాపం తెచ్చుకుని తిరిగిపోయి ఇట్లనెను. అతడు నా యొద్దకు వచ్చి నిలిచి తన దేవుడిని యెహోవా నామమును బట్టి తన చెయ్యి రోగముగా ఉన్న స్థలం మీద ఆడించి కుష్ఠరోగమును మాన్పునని నేను అనుకుంటున్నాను. అంటే రాజతారికి అభిప్రాయం అంటే నేను పెద్ద నాకు అన్ని కలిగిన వాడిని కదా, నన్ను వెళ్ళి ఆ నదిలో మనం మాట్లాడంటే అదేదో డబ్బు తీసుకొని చెయ్యొచ్చు కదా అని ఈయన ఉద్దేశం. వారి బాబు నీ డబ్బు నీ ధనం నీ అధికారం నాకెందుకో, పలానా దగ్గర నది ఉంది, అవునా ఇప్పుడు నది ఉంది, ఆ నదిలో నేను మునగరా అని శాసించాడు. కొంతమందికి ఉన్నమాట చెప్తే నచ్చదు, ఉన్నమాట చెప్తే నచ్చదు. ఉపయోగకరంగా ఉన్నా ఎందుకు నచ్చదంటే వీళ్ళ అహమా అలాంటిది, మనుషులకు ఉన్న అహమా లాంటిది, మనుషులకు ఉన్న అధికారం అలాంటిది. చాలా మంది ఏంటంటే నేను సువార్త చేసిన దాంట్లో చాలా మంది నేను మాట చెప్తే చచ్చిపోతే పాతేస్తాను కానీ నేను పంపను అంటాను. చచ్చిపోతే అంటాడు పాతేస్తాను కానీ అలాగట్ట నేను పంపను మనిషి మా ఊళ్ళో ఒక వ్యక్తి అన్నాడు. చాలా మంది ఉన్నారు ఈ ఊళ్ళో, మా ఊళ్ళు కూడా చచ్చిపోతుంది తరగపోతాను అంటారు. అరే ఏమైనా బాగుపడుతుంది కదా మీ అక్క ఏమైనా అంటే లేదు లేదు చచ్చిపోతే పాతేస్తుంది కానీ అక్కడికాడ పంపను అంటాను. ఏది కారణం ఏంటి అంటే ఈ యోర్దాను నదికి వెళ్ళకి ఇష్టం లేదు. కారణం ఏంటి అంటే కారణం అంటే డబ్బు అండి, అధికారం అండి, అహం అండి. ఒకటి గర్వం, ఒకటి డబ్బు, 2 అధికారం. మరి ఏవి లేనాడు కూడా మూర్ఖంగా ఉంటాడు. కారణం ఎవడో ఉంటాడంటే ఆడికి తెలియక, తెలిసి తెలియక, ఆడికి తెలియక వీడికి తెలిసి క్షమించబడతాడా? తెలియనాడు తెలియని క్షమింపడతాడు, తెలిసిన క్షమింపడతాడు. ములిగితేనే ఆడి ఎంతటోడైనా ఆడి స్థానంలో గానీ ఇప్పుడు పనికిరాదు. ఆ నది ఏది? నదికి కరెక్ట్. ఆ నది దేనికి సాదృశ్యం ఉంటుంది? ఇప్పుడు ఆ నది యేసుక్రీస్తుకి వస్తుందా? యేసుక్రీస్తుకి సాదృశ్యం, రక్తం మునగాల, సంఘానికి సాదృశ్యం ఉంటది. అదే 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 సంఘంలోకి వస్తే కదా అదే అంటాను. ఆ యొక్క సరస్సు లేకపోతే నది అనేది సవాసానికి గుర్తుగా ఉంది, సంఘానికి గుర్తుగా ఉంది. యోర్దాను అనేది అది దిగమంటే దిగడు. నువ్వు ఇచ్చేది నన్ను బాగు చేసేకూడదు, డబ్బు బంగారం వడ్డుకోకూడదు అంటాడు ఆలోచన. ఇప్పుడు ఎవడ ఆలోచన ఆడదండి, ఎవడు అభిప్రాయం ఆడదండి, సెట్ అవ్వ. అందుకని వాక్యం తెలియాలి. ఏదైనా మనిషికి వాక్యం తెలియాలి. వాక్యం తెలియనప్పుడు వాడికి విడుదల వస్తుంది. వాక్యం తెలియకపోతే రాదు. వాడు సొంత బుద్ధాలు కాదు. ఇప్పుడు మనం ఏం చదువుకోని నేను జ్ఞానం కదా అనొద్దు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకున్న దేవుని చిత్తం మీద ఏందో చాలా సింపుల్. దేవుని దగ్గరకు వచ్చి యెహోవా భయభక్తులు కలిగి ఉండి చెడుతనం విసర్జిస్తే చాలు అన్నాడు. అవును, నీ దేహానికి ఆరోగ్యం, నీ ఎముకలకు సత్వం, 2 వచ్చాయి ఒకసారికి. వచ్చాయి అంటే మందిరేడు వాడాల్సి ఉండేది. మాట అండి లోబడితే చాలండి. ఒక మాట సరే, పరమాత్మ దేవుడు నిన్ను రక్షించుకోవడానికి ఆ పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చాడు. వ్యక్తులుగా తనకు తాను తగ్గించుకొని ఎందుకు వచ్చాడంటే మనల్ని ప్రేమించి వచ్చాడు. ఆయన మనల్ని రక్షించడానికి వచ్చాడు. మీకు అర్థమైంది? ఆయన మనల్ని విమోచించడానికి వచ్చాడు. ఆ సత్యం ఒకడు అర్థం చేసుకోమంటాడు. ఆయన రావడం పెట్టి నేను అనడం బట్టి ఇలాంటి వాళ్ళు బోల్డ్ అంతమందిని చూసిన అంటాడు. ఇప్పుడు డాక్టర్ డబ్బు దొబ్బుతాడు, డాక్టర్ డబ్బు దొబ్బుతాడు, ఆడు జబ్బు బాగు చేయడు, ఆ దగ్గరికి వెళ్తాడు. అది సరిగ్గా ఎండుకోడా ఏంటో చెప్ప అంటాడు. ఒకటి 2 చెప్తాయి, నేను అడిగిందే చెప్పుగా నేను అడగదు నువ్వు చెప్పొద్దా అంటాడు. మరి ఆడు ఉట్టిని చెప్తాడా, ఉట్టిని చేస్తాను, మళ్ళీ డబ్బు చెప్తాడు, ఆడు చెప్పినట్టు. దేవుడు అన్నాడు ఊరికనే చెప్తున్నాడు, ఊరికనే రక్షణ ఇస్తున్నాడు, ఊరికనే అన్ని ఉచితంగానే ఇస్తున్నాడు. ఇప్పుడు సమస్తం ఉచితంగానే, సమస్తం ఉచితం. ఇప్పుడు డాక్టర్ ఒరిజినల్ కన్ను ఇచ్చాడండి, కన్ను పోద్దండి. డాక్టర్ ఇస్తే కృత్రిమ కన్ను ఇస్తాడు, అది కనపడదు, మళ్ళీ దానికి డబ్బు. మరి కృత్రిమ కన్ను ఇచ్చిన వాడికి కొన్ని వెల కడితే ఒరిజినల్ గా కన్ను ఇచ్చిన వాడికి ఎంత కట్టాలి? కట్టలేము. ఆయన అడిగినట్టు కట్టలేము, మళ్ళీ అలా తెచ్చుకోలేము. సో అందుకే నీ విశ్వాసమే నేను బాగు చేస్తాను. విశ్వాసం ఉంచాలి. అలాగే విశ్వాసంతో విశ్వాసం కలగలేదు అప్పుడు, ఇంకా కలగలేదు. వెళ్తూ మాటల్లో ఉంటదండి. వెళ్తూ రౌద్రుడు అయినట్టు ఉంటది, పాపం తెచ్చుకున్నట్టు ఉంటది. తెచ్చుకుంటే రథం తిప్ప అంటాడు తన మంత్రిని. రథం తిప్పితే అంటాడు, వాడు అంటాడు వెళ్తూ అయ్యా ఏమన్నాడండి, మీకున్న పరిస్థితిని బట్టి ఒకసారి నదిలోనే కదా మొగమండు ఏమైపోయిందండి. ఇప్పుడు కొంతమంది అంటే వివరించే విధానంలో ఒక విధంగా కొంత
ఇది దొరుకుతుంది. అవును ఎవరైతే ఈ ట్రైన్లండి ఇప్పుడు ఎక్కువ దానికి అంత కోపం కొంచెం మనసు మారడానికి అవకాశం ఉంటుంది. అవును అలా వెళ్తాయి వెళ్ళిపోయిందండి గుడ్లడి అడగలేదు కదా. ఒకసారి మనసు చూడండి, వాక్యం కూడా చదివి మనసు మార్చుకొని రాజు రాజు మంచి నీళ్ళు పట్టాలి అక్కడ కూర్చో జీవించడం నేర్పించు నాయన. వింటున్నటువంటి విశ్వాసులు అర్థమైందా? వింటున్నటువంటి విశ్వాసులు గ్రహించి అనుసరించడం నేర్పించు. వాళ్ళకి అనుసరించడం నేర్పించు, నాకు జీవించడం నేర్పించని ప్రార్థన చేసుకున్నాను. అవునా కదా? అది నేర్చుకోకుండా నువ్వు చేస్తారంటే స్టేజ్ మీద మాట్లాడుతారు, స్టేజ్ కింద ఇంకోలా ఉంటున్నారు. అంతే ఇప్పుడు అలాగే ఇదైపోయింది. అందుకే ఎదుటి వాళ్ళకి స్టేజ్ కింద లేదు, ఎదుటి వాడికి సేవకుడు లోపు అయిపోయాడు. మీకు అర్థమైంది? అది దేవుని మాటగా తీసుకునటం లేదు. అచ్చా ఎలాగైనా అంటే మాక్సిమం నేను 99% మీకు అర్థమైందా? అలా ఉండడానికే ప్రయత్నం చేస్తానండి, అలా ఉండడానికే ప్రార్థన చేస్తాను. మీకు అర్థమైందా? అది అంతే కదా. అంటే దేవుని వాక్యం దేవుని జీవించాలా. కృష్ణ గారు మనం మనుషులు అండి, పశువులం కాదు. మనం మనుషులమే. మనకు నీతి, జ్ఞానము, విచక్షణ ఇవన్నీ కలిగి ఉండాలండి. మనకి ఆత్మ, శరీరము, ప్రాణము 3 కలిగి ఉన్నాం. మీకు అర్థమైందా? శరీరానికి సుఖం కావాలి, ఆ ప్రాణానికి సుఖం కావాలి, ఆ శరీరానికి సంరక్షణ కావాలి, ఆత్మకి దేవుని మాటలు కావాలి, భక్తిభావం కావాలి. మనలో ఆత్మ ఉండబట్టి ఏదో ఒకటి పట్టుకొని దేవుడా దెయ్యం అని అంటున్నాం. మనలో పశువు అనదు. ఇప్పుడు కార్తీక మాసం వస్తుంది, అవన్నీ కట్టుకొని ఏట్లు మనకు వెళ్ళి అది కార్తీక మాసం నాకు తెలీదు. అర్థమైందా? బుద్ధాలు పనిచేసి వస్తానన్న పశువులు నాకు ఈ టెంగులు ఎడతానని అడగవయ్యి. మనం కానీ నెలకొండ కళ్ళు కనపడవు, కష్టపడిన అడుగులకి ఎడతాడు అడుగుతాం ఇంట్లో. ఏమండి అవి తెలియవు. జ్ఞానం అనేది, జ్ఞానోదయం అనేది మానవుడికి ఒక్కడికే దేవుడు అనుగ్రహించాడు. అదే మనోనేత్రం. అది తెరవాలి. తెరవితే ప్రత్యక్షం మనం చూస్తాం. అది తెరవరు. ఇప్పుడు యుగ సంబంధమైన దేవతట అవిశ్వాసులైన వారి మనోనేత్రానికి గుడ్డితనం కలుగు చేస్తుందట. గుడ్డితనం మీకు అర్థమైందా? ఇప్పుడు భక్తి ఎలాంటిదంటే టార్చ్ లైట్ లాంటిదండి, లైట్ లాంటిది. ఆ లైట్లో లైట్ పట్టుకుని ప్రయాణం చేస్తే చీకట్లో ఏది ఉందో కనబడుతుంది. అర్థమైందా? డొంక ఉందో, డోలు ఉందో, గాత ఉందో, గొడ్డి ఉందో తెలుస్తుంది. అంటే దేవుడు వెలుగులో నడిస్తే ఇవి కనిపిస్తాయి. విచక్షణ జ్ఞానం. ఇప్పుడు మనం అది లేకుండా మన ప్రయాణం చీకట్లో ఏది పట్టేస్తామో, ఎటు వెళ్ళిపోతామో అలా ఉంది ఈ లోకం అంతా. ఇప్పుడు చేసిందంతా రైట్ కాదు, అది చెప్పిందల్లా నిజం కాదు. దేవుని మాటే నిజం, దేవుని మాటే రైట్. మీకు అర్థమైందా? దేవుని మాటే నిజం, దేవుని మాటే రైట్. అవునంటే అవును, కాదంటే కాదు. తెలిసినండి. లోకంలో ఒక సామెత ఉంది. ఇప్పుడు లోకంలో తలవిలు నోరు చెప్తుంది అంటారు. వాక్యం సెలవి ఉదయం నిందించడాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది అంట. ఉదయం నిందించడాన్ని బట్టి నోరు మాట్లాడుతుందట. ఇప్పుడు నా హృదయం దేవుని వాక్యం చేత నింపబడ్డది కాబట్టి నేను అదే మాట్లాడుతున్నాను. నేను సర్వసాధారణంగా అనవసరంగా వేస్ట్ మాట్లాడినాను. ఎవరైనా కనబడితే ఏదో సందర్భాన్ని కలిగించుకొని దేవుని మాట చెప్పడానికి ఇష్టపడతాను. మన సంభాషణ ఉప్పు వేసినట్టు ఉండాలండి. సరస్వతులు కానీ, పోకిరీ శాస్త్రాలు కానీ మన దగ్గర ఉండకూడదు. మీకు అర్థమైందా? మనం ఇంపుగా ఉండాలండి దేవుడికి. ఇప్పుడు అంతా కంపే, అంతా కంపే. అది తాగేది కంపు, అది తిండి కంపు, అది అంతా కంపే. ఆ కంపు ఎక్కడ వరకు పోతండి. మార్పు చెందాలి మనసులో, ఆంతర్యంలో మార్పు రావాలి. అప్పుడు పోతుంది. మీకు అర్థమైందా? అప్పుడు పోతుందండి ఆంతర్యంలో. ఇప్పటికీ అంటే పదవులు కలిగిన వారు గర్విష్ఠులు నేను ఎదుగుతున్నాను, అహంకారం నేను ఎదుగుతున్నాను, సాడిష్ఠులు నేను ఎదుగుతున్నాను. మరి ఎందుకంటే అంతే. వాళ్ళ గురించి నన్ను అడుగుతాను. మళ్ళీ ఆడు ఎందుకు దేవుడు నమ్ముకున్నాడు, అలా ఉంటాడు, వీళ్ళు ఎందుకు దేవుడు నమ్ముతాడు. ఆడు అంతే, ఆడు మనసు మారలేదు. మారిన వాడిని చూడాలి. ఈ మధ్యన యూట్యూబ్లో ఒక సాక్ష్యం అన్నాను. భయంకరమైన సైకో, గుడ్లు పీకి తినోడట. అర్థమైంది. గుండెకాయలు తీసుకొని తినోడట. అంత కిరాతకుడు సైకో. ఆడికి అలాగే ఇష్టం అట. అలాంటి దేవుడు మార్చాడు. వాడు అంటాడు, పరమాత్ముడే నన్ను మార్చకపోతే ఇంకా నేను ఎంతమందిని చంపుతున్నాను, నేనేమైపోతున్నాను. ఆ మార్పు దేవుళ్ళలోంచి వచ్చింది. ఆ మార్పు మతంలోంచి రాలేదు. ఆ మార్పు దేవుళ్ళలోంచి మానవుల్లోకి వచ్చింది. మీకు అర్థమైందా? మారు మనసు అండి. చుట్టగాజు మనసు ఉందో విడిచిపెట్టి నేను పొగాకు వ్యాపారం ఎందుకు మానేశాను, దేవుడు ఎందుకు మానిపించాడు? పుస్తకాలుగా డబ్బులు ఆడేది.
తెల్లవారితే సైకిల్ ఎక్కి వెళ్ళిపోయాడు. అవును మాతో 3 మండలాల ప్రజలు కరువు ఇచ్చాడు. అవును ప్రతి గ్రామం నాకు తెలుసు, ప్రతి వ్యక్తి నాకు తెలుసు. నా ఉడతారు నా భక్తి కాదు, భక్తి ఇంట్లోను పూర్తి ఇదిలో. మీకు అర్థమైందా? చేసింది చెడు. ఇప్పుడు ముసలోడు ఉండేవారు కింద మొక్కు ఇచ్చాడు, మరి ముళ్ళు చూసాడు కదా కిందనే కిందకి అలాగే వెళ్ళి ఒకసారి పేటలు ఎత్తాడు, అలాగే మాట్లాడమా ఏమండి? కిందకి వెళ్ళి మీకు అర్థమైందా? అయితే అంత వృత్తి కలిగినటువంటి వ్యాపారాన్ని దేవుని మహిమ కొరకు మానేశారు. బ్రతికినంతకాలం నీతిగా బ్రతకాలి. ఇప్పుడు నేను ఉద్యోగస్తులు కాదండి, అవును నేను గజిటేటింగ్ కాదు, నేను కాంట్రాక్టర్ కాదు, ఒక సామాన్య నార్మల్ పీపుల్. నా పిల్లలు క్యాజువల్ జాబ్లు. ఏమండి ఇవాళ 14 మందిని పోషింపబడుతున్నా అంటే ప్రభు కృప ఎంత ఉందో చూడండి. రాత్రి పోలు నలిగిపోతుంటాడు, రాత్రి పోలు అనకూడదు కష్టపడుతుంటాడు, రచ్చబండ దగ్గర వచ్చి కైనా అడుక్కుంటాడు. ఎంత వ్యక్తి ఏంటండి అది? ఒక క్వార్టర్ ఇప్పించరా, లేదా 3 అవసరం ఇప్పించరా, ఏంటండి? అవునా? ఆకలి తీరిన దానికి మీరు ఒకళ్ళు ఎందుకు ఖర్చు పెడతావు? ఆహారం కాందాల కొరకు నువ్వు ఎందుకు ప్రయాసపడతావు అంటాడు ప్రభు. మనకి రియల్గా జరగకపోవడానికి కారణం ఏంటంటే మన అజ్ఞానమే. మీరు సమ్మతించిన ఆ మాట వింటే భూమి యొక్క మంచి పదార్థాలు అనుభవిస్తారు అంటాడు. ఆయన మాట వినాలి, సమ్మతించిన ఆ మాట వినాలి. నా మాట వింటే భూమి యొక్క మంచి పదార్థాలు అనుభవిస్తారు అంటారు. మాట వెనక్కి దరిద్రాన్ని అనుభవిస్తున్నారు. ఇది రైట్. యెషయా గ్రంథం 1:19 అనుకుంటాను, 19:20 ఉంటుంది. అర్థమైంది? మీరు సమ్మతించిన ఆ మాట వింటే భూమి యొక్క మంచి పదార్థములు అనుభవించారు. నిజమే. దేవుని మహాకృపను బట్టి ఏదైనా ఎంతైనా శుభ్రమైంది శ్రేష్టమైనది స్వీకరించగలుగుతాను, నీచమైంది నాశనమైంది స్వీకరించలేదు అని మాట వినబట్టే ఏదైనా ఒక దినం దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ఏంటంటే మాట వింటే శ్రేష్టమండి, మాస్టర్ అంటే దళిత అండి. దేవుని మాట తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపములకు పాయచిత్తము నొందినవాడు ధన్యుడు. అతిక్రమముకు పరిహారం, పాపములకు పాయచిత్తము నొందినవాడు ధన్యుడు. అర్థమైంది? ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. మనిషి కోపం ఉండొచ్చండి, అప్పలరాజు కపటం ఉండకూడదు, అది ప్రమాదం. అది కనిపించిన కుష్ఠరోగం. మార్క్స్ వార్త 46:10-46 ఉంటుంది. దావీదు కుమారుడా అని గొగ్గోలు పెట్టి ప్రార్థన చేస్తే ఆ గొల్లుకి ప్రభు అలాగ ఆగిపోయాడు. అంత ఆర్భాటంగా ధారాళంగా పిలిచిన వారు లేరు. పదవులతో కనపరిచిన వారు ఉన్నారు కానీ పిలిచిన వారు లేరు. అర్థమైందా? అలాగే 10 మంది కుష్ఠరోగులు దేవుని దగ్గరికి వచ్చారు. ప్రభువా మీకు ఇష్టమైతే, మీ చిత్తమైతే బాగు చేయండి ఆయన అన్నారు. నాకు ఇష్టమే అన్నాడు. ఎందుకంటే బయటకు కనపడుతుంది కుష్టే, లోపల లేదు. మనకు బయటకు లేదు కుష్టే, లోపల ఉంది. ఈ లోపల ఉన్న కుష్టే దేవుడికి నచ్చదు. చాలా శ్రద్ధగా వినాలి. పనికిమాల మాటలు అన్నిటి మీద మనసు పెడతాం, దేవుని మాట మీద మనసు పెట్టాం. మీకు అర్థమైంది? దేవుని మాట శ్రద్ధగా వినాలి. వింటే ఆయన అంటాడు, నా మాట శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేస్తే. ఆయన దృష్టికి ఏం చేయాలట? న్యాయమైనది చేయాలి. చదవండి. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులు అవ్వాలి. ఆజ్ఞ దేవుడికి ఆజ్ఞ కదండి. ఇప్పుడు సృష్టి అంతా ఆయన ఆజ్ఞకు లోపడుతుంది. సముద్రం ఆయన ఆజ్ఞకు లోపడుతుంది. సూర్య చంద్రుడు ఆయన ఆజ్ఞకు లోపడుతున్నారు. ఎన్ని నిమిషాలు శాసించితే అన్ని నిమిషాలకే దూరుతాడు సూర్యుడు. 1 నిమిషం అటవడం ఇటవడం. తెలుసండి? ఈ సృష్టి అంతా ఆయన ఆజ్ఞకు లోపడుతుంది, ప్రకృతి లోపడుతుంది. కానీ ఆయన స్వరూపంలో చేసిన మనుషులు లోపడలేదు. అది విచారం. ఆయన దృష్టికి న్యాయమైన చేయాలి, ఆయన ఆజ్ఞకు లోబడాలి, ఆయన కట్టడలన్నిటిని కట్టడలన్నీ అనుసరించాలి. దేవునికి కొన్ని కట్టడలు ఉంటాయి. ఇప్పుడు ఏమండి, ఇప్పుడు భార్యకి కొన్ని కట్టడలు ఉంటాయి, భార్యకి కొన్ని కట్టడలు ఉంటాయి, భర్తకు కొన్ని కట్టడలు ఉంటాయి. మీకు అర్థమైందా? భర్తకు లోబడాలి భార్యను ప్రేమించాలి భర్త. అది ఆజ్ఞ, కట్టడ. మనం ప్రేమించుకుంటే ద్వేషించకూడదు. ఇదంతా సంబంధం, అనుబంధం.
దేవునికి మనకు కూడా భార్యకు భర్త యజమానుడై ఉన్నాడు, సృష్టికి దేవుడు యజమానుడై ఉన్నాడు. ఆయన కొన్ని కట్టడాలు ఉన్నాయి, మన ఇష్టం చేయడానికి వేలు లేదు. అయితే అందరూ ఎందుకు చేస్తారంటే దారి తప్పిపోయిన కదా, దారి తప్పిపోయేవారు, మార్గం తప్పిపోయిన వారు, మరి అది ఇష్టం చేస్తారు. ఇప్పుడు ఎవరి చేతి చెప్పిందే చెప్పితే చేసింది కాదు, వాళ్ళకి నచ్చింది చేసాడు. తప్పిపోయిన ప్రతివాడట ఆడికి నచ్చిన పని చేస్తాడట. దారి తప్పిపోయిన ప్రతివాడు ఆడికి నచ్చిన పని చేస్తాడు, చెప్పిన పని చేయడు. అర్థమవుతుందా? దారి తప్పిపోయిన వాడు నచ్చిన పని చేస్తారండి, దారి తప్పని వాడు చెప్పిన పని చేస్తారండి. అంటే మీకు ఒక విషయం అండి, మేము ఒకప్పుడు దారి తప్పిపోయిన వాళ్ళమే. ఈ దాడి చిత్రం దారి తప్పిపోయినోడే, కానీ మార్గంలోకి వచ్చాడు. ప్రభు మాటలకు ఇష్టపడి వచ్చాడు, ఆ నిబంధనకు లోబడ్డాడు, ఆయన ఆజ్ఞలు గైకొనడానికి ఎగిరి అయ్యాడు. అందుకు ఇప్పుడు దేవుడు నడిపిస్తున్నాడు. ఇప్పుడు ఏ మాట అయినా నువ్వు బోధించినా, తను బోధించినా, మరొకరు బోధించినా అది ఆయన మాటను వింటాను, దేవుని మాటను వింటాను, దేవుని మీద ప్రేమతో వింటాను, దేవునికి భయపడి వింటాను, అంతేగాని మనుషులకు భయపడి కాదు. మీకు అర్థమైందా? ఇది నిబంధన అండి. శ్రద్ధగా వినడం ఒక ఆజ్ఞ. శ్రద్ధగా వాళ్ళు అశ్రద్ధ కంటే మళ్ళీ శాపం. అవును, శ్రద్ధగా వింటే ఆరోగ్యం. చూడు ఎన్నడు వచ్చి చాలా ఐగుప్తీయులు కలుగు చేసిన రోగంలో ఏది మీకు నీకు రానివ్వను, నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే. మీరు నమ్మండి, 7వ నెల 8వ నెల కఠినమైన ప్రాబ్లం ఫేస్ చేశానండి. ఎంత ఫేస్ చేశాను నాకే తెలుసు, కానీ ఆయన మీద అనుకోను. అంటే పట్టుదల, దేవుడు స్వస్థపరుస్తాను అన్నాడు కదా, ఎందుకు స్వస్థపరచడం? ఒకవేళ స్వస్థపరచకపోతే నాకు దేవుడు ఎలాగవుతాడని మనసులో తీర్మానంతోనే డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు. అమ్మ నేను ఇంకొక విషయం అండి, ఇప్పుడు మన ఇష్టాలు ఎలా ఉంటాయంటే, ఇప్పుడు ఆ కష్టానికి నేను హాస్పిటల్కి వెళ్ళిపోయాను అనుకో, ఓ 10 రోజులు ఉంటూ ఊరందరూ వస్తారు అక్కడికి. అమ్మో ఇలా పాస్టర్ గారికి బాగోలేదు. దేవుని మీద ఆనుకున్నాను, దేవుని మీద ఆనుకొని నిరీక్షణతో నిలబడ్డాను. ఒకడు ఏటైందని అడగలేదు. అంటే లోకాచారం, లోకాచారం. రోమపత్రిక 12వ అధ్యాయము, రోమపత్రిక 12వ అధ్యాయంలో 2వ వచనం ఉంటుంది. చూడండి, చదవండి అన్నమాట. మీరు ఈ లోక మర్యాదను అనుసరించక, లోక మర్యాద కదండి, వెళ్ళకపోతే ఏంటి అనుకుంటారు. ఇంటికాడ ఉంటే ఒకటి కాదు చేయలేదు, కేవలం దేవుడి మీద ఆధారపడ్డాను. దేవుడే చూశాడు, దేవుడే కనికరించాడు, దేవుడే స్వస్థపరిచాడు. దేవుడి మీద ఆధారపడిన మనుషుల్ని, దేవుడి మీద ఆధారపడిన వ్యక్తిని మనుషులు నచ్చిపెట్టరు. 12వ అధ్యాయం 2వ వచనం, 12వ అధ్యాయం 2వ వచనం. మీ లోక మర్యాదను అనుసరింపక అది ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి రూపాంతరం నూతనమగుట వలన దేవుని చిత్తం ఏమయ్యిందో తెలుసుకోవాలట. ప్రతిదానికి దేవుని చిత్తం ఉంటుందండి. ఇప్పుడు ఇవాళ ఇక్కడికి రావడం దేవుని చిత్తం అండి. ఇప్పుడు మరొక మాట అండి, ఏ వయసులోనికి దానికి సెట్ అవుద్ది దేవుని చిత్తం అనేది? అంటే ఇప్పుడు పండు అయిపోయి రాలిపోయి ముందు దేవుని చిత్తం, అంటే బాల్యదర్శి విడిచి పశుప్రాయం విడిచి, వినండి, పశుప్రాయం విడిచి యుక్త వయసులోకి వచ్చినప్పుడు దేవుని చిత్తం ఏంటో గ్రహించాలండి. ఇప్పుడు ఎవరి కాలం మంది యెహోవా కాడి మోయటం నడుకు మేలు, రక్షణ సమీపంగానే ఉండగానే మనం దేవుని వెతుక్కోవాలట. ఎవరితో చాలా మంచి మాటలు ఉంటాయి. ఎవరడానికి ఎవరి కాలం మంది తినుము త్రాగుము సొప్పించము, కానీ దేవుడు నేను తీర్పులోకి తెచ్చినాను. అది గుర్తుపెట్టుకో. ఇప్పుడు పశుప్రాయం విడిసి యుక్త వయసులోకి వచ్చినప్పుడు దేవుని చిత్తాన్ని గ్రహించాలి. అంత జ్ఞానం మీద ఇప్పుడు అన్నాను కదా, సొంత జ్ఞానం మీద ఆధారపడడం వల్లే ఏమండి శ్రేష్టాలు ఎక్కువ ఎదురవుతాయి. సొంత జ్ఞానం, అందుకే నా కుమారుడా నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు. సముద్ర గ్రంథంలో ఉంటుంది, నీ జ్ఞానిని కదా. ఆ ముందు మాట 6వ వచనం స్వబుద్ధి మీద ఉంటుంది, అర్థమైందా? అక్కడే ఉంటది. కానీ నీ స్వబుద్ధి మీద ఆధారం చేసుకోవద్దు. నేను జ్ఞానిని కదా నువ్వు అనొద్దు. ఏమండి నేను ఎంత నీకు ఏడు తెలిసిన నేను ఎంత తెలివైన మళ్ళీ మొదటి వాక్యానికి వచ్చేద్దాం. మొదటి మూల వాక్యానికి 5వ వచనం చూడండి. నయమాన్ దగ్గరికి వెళ్దాం. 5వ వచనం చూడండి, చెప్పండి. 5వ వచనం 3:5. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక. స్వబుద్ధి అంటే సొంత బుద్ధి. అవును,
నీ స్వస్థ పూర్ణ బుద్ధి అంటే మంచి హృదయంతో బుద్ధి. యెహోవా యందు అయ్యా నమ్మకించు. స్వస్థ బుద్ధి స్వబుద్ధి రెండు బుద్ధులు ఉన్నాయి. అవును నీకు అర్థమైందా? అవును. బుద్ధి జ్ఞానము దేవుని యందు క్లుప్తమైంది. ఒక ఫ్యాన్ వేస్తే మంచిది అనిపిస్తుంది. రాజు ఒకసారి ఏదో ఒకటి రెండు ఒకటి సైలెంట్ గా. మీకు అర్థమైందండి? కొంచెం అది అయిపోయింది మార్చవా ఆ, మార్చుకో ఇదే